హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏకదంత ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్‌గా వెజిటబుల్ రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్, నెయ్యి కూడా వేసుకొని వేడైన తర్వాత మసాలా దినుసులు, అలానే పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ అనేది మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి, అలానే ఆలు, క్యారెట్, టమాటా, కాలీఫ్లవర్, అలానే పచ్చి బఠాణీ, ముందుగా గోరువెచ్చని వాటర్‌లో తీసి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్, కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. మీకు ఎలాంటి ఫుడ్ ఐటెమ్స్ గానీ, వెజ్ పికిల్స్ గానీ, నాన్ వెజ్ పికిల్స్ గానీ ఏది కావాలనుకున్నా కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఆగి మూత తీసిన తర్వాత వెజిటబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. అలానే 1 కప్ వరకు పెరుగు, అలానే 1 టీ స్పూన్ కారం, 1 ½ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 1 ½ గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేయాలి. చాలా సింపుల్‌గా వెజిటబుల్ రైస్ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.